వెల్కమ్ టు రమన్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. అండ్ ఇగో తినకు హెయిర్ స్టైల్ బాగుంది కదా, తినకు చేసినట్టు నాకు కూడా చేస్తుంది. ఓకే చూద్దాం. ఫస్ట్ కమ్మలు చాలా బాగున్నాయి కదా, ఫస్ట్ కమ్మలు చార్మినార్లో కొన్నాం. ఓకే లెట్స్ గో. ఇప్పుడు చేయబోతున్నాం. ఫస్ట్ ఏం కావాలో చూపిపోతున్నాం. ఓకే సో ఫస్ట్ దువ్వెన, నెక్స్ట్ ఈ క్లిప్, ఈ ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్. ఓకే అవి ఎన్ని అంటే 1 2 3 4 5 6 క్లిప్స్. ఓకే అది గర్ల్స్. ఫస్ట్ చిక్కు తీస్తుంది. ఫస్ట్ చిక్కులు తీయాలి. చిక్కులు తీసి టైం పడుతుంది కదా చదివి, టైం సగం చిక్కులు తీసి ఆఫ్ చేద్దాం. చిక్కులు ఉన్నదాకా, చిక్కులు అయిపోయినాక చాలా చిక్కులు. నువ్వు చెప్పినట్టు చేయడం ఇక్కడ కుదరదు. నేను గురించి మాట్లాడాలంటే మేనేజర్ని కలవాలి. చిక్కులు పోయేసా. సో అదే నేను ఊరికే చెప్తుంటే సో హెయిర్ చూడండి ఎంత బాగుంది, స్మూత్గా. ఇప్పుడు హెయిర్ స్టైల్ చూపిపోతుంది. సో ఇప్పుడు చూపిపోతున్నా. వెయిట్ దీని ముందులో ఉండు. సరే సరే చూపిస్తాను. పడతాయి. ముందర ఎంత తిరుగుతున్నావు, అదే ఇట్లా తీయడం చూపిస్తావు. ఓహో అక్కడ క్లిప్స్ అన్ని పాడిపోయా. సో మీ కోసం తర్వాత కలుస్తా ఒక 5 minutes. సో ఇప్పుడు 5 minutes అయిపోయింది అనమాట. నేను ఇట్లా అయిపోతుంది తనకి చూపిస్తున్నాం. ఇట్లా వేస్తున్నాం. ఇక్కడ ఉన్న జుట్టు ఇట్లా తేయాలి. చిక్కులు పడతాయి. ఆగండి, దాని తర్వాత కొంచెం దుయ్యాలి. అప్పుడు మొత్తం స్ట్రైట్ అయిపోతుంది. మీ నాన్నలాగా వ్యవసాయం చేస్తావా? అసలు బయట విత్తనాలు ఎంత అమ్ముతారో నీకు తెలుసా? అవి నాటిన తర్వాత ఒక మూట ఎరువు, కూలి, కరెంట్ ఖర్చు, రవాణా అంటూ అన్ని ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నాం. రేటుకి నువ్వు అమ్మితే ఎంత? రూపాయలు. అందుకు నుంచి చేతిలో తెలిసే నెలకు 5,000 మా నాన్న కంట కట్టావు కదా. తోముకనా భయపడుతున్నా. అంత తీసేసుకోకు, అంత తీసేసుకోకు. చిక్కులు అవుతున్నాయి అక్క, అంత తీసేసుకోకు. ఇట్లా తీస్తున్నాను అంతే, తీయకు, ఏం చేయకు. ఓకే ఇక్కడ లైన్ వచ్చింది కదా. ఇప్పుడే రాలే, నువ్వు కూడా అట్లా గెలుతున్నావు కదా, ఏమొస్తుంది ఇంకా. మా మమ్మీ సినిమా చూసుకుంటుంది, అందుకోసమే నువ్వు చెయ్యి వద్దు. అదిగో వచ్చింది కదా, వచ్చింది. ఓకే సో ఇప్పుడు క్లిప్స్ అయిపోతున్నాం. దాన్ని ఇప్పుడు వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరిగి చూపించాలి. చూడండి ఎలా అంటే నాకు చూడండి తనలాగా చూపించాను. సో వెనక్కంటే ముందుకు వెళ్తున్నా.
ఉండాలని ఇప్పుడు లేదు వేస్తున్నాం. చూడండి చూడండి అకౌంట్ ఓపెన్ చేయడం రాని ఇట్లా ఉంది కదా, ఉంది కదా. లోన్ దొరకని వాడు దొరికినా కూడా తిరిగి కట్టడానికి డబ్బు లేనివాడు ఒకటే చిక్కులు పడుతున్నాయి. వేసేటప్పుడు చూసి అట్లానే తప్పుదారిలో వెళ్తున్నట్టు ఏమంటున్నారు సారీ నెక్స్ట్ ఇక్కడ చిప్స్ పెట్టాలి. తిరిగి కట్టడానికి డబ్బు లేని వారు అన్నారు అవును సార్. పెడదా అందుకనే సార్ వాడు ఇంకా లోన్ క్లోజ్ చేయలేదు అర్థం ఇక్కడ కాలేదు పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. మా అత్త తిరిగి అంటే వాడు మళ్ళీ దొంగతనం చేయొచ్చు నేను మర్చిపోతున్నా, కాదు నాకు గుర్తుందంటే. ఖచ్చితంగా చేస్తాడు ఇక్కడ బ్యూటీ పార్లర్ లెక్క ఇల్లు తయారు చేసుకున్నాం. మీ బ్యాంకుకి మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి 18 సార్ అసలు నాకు మేము లిస్ట్ కావాలి. పడుకోకూడదు కదా, మా మమ్మీ పడుకున్నప్పుడు పడుకుంటాము. మీ బ్యాంక్ మేనేజర్స్ అందరికి ఫోన్ చేసి లేపండి ఇమీడియట్ గా అంతే, మన బ్రాంచెస్ మా సీన్ అంతే. లేకపోతే వేరే సీన్ అన్ని బ్రాంచెస్ పక్కన పోలీస్ స్టేషన్స్ ని లైన్ లోకి తీసుకొని స్టాండ్ బై లో ఉంచారు చదువు కీలకని పోలీస్ స్టేషన్ బ్యాంక్ రీచ్ అయిన వెంటనే మేనేజర్ అందరూ మనకు ఫాస్ట్గా అయిపోయింది. అసలు తనంత హీరో లేని లెక్క నాకు కనిపిస్తుంది. బ్రాంచ్ మేనేజర్ లైన్ ఉన్నారు ఇన్స్పెక్టర్ లైన్ లో డాక్యుమెంట్ చెప్పండి చూడండి బాగుందా? ఓకే, వెనకాల చూపిపోతున్నా. నెక్స్ట్ బ్రాంచ్ వావ్, బాగుంది కదా. సరే, ఇప్పుడు మొత్తం తిరిగి చూపిపోతున్నాం, సరేనా? చూడండి గాయస్, బాగుంటది. సార్ మొబైల్